హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన భలే సరదాగా ఉండే జానపద కథ విందాం. ఈ కథ పేరు మాయామట్టి పాత్ర. చాలా బావుంటుంది. వినడానికి సిద్ధంగా ఉన్నారా మరి? మొదలు పెడదామా? తప్పకుండా. అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ధర్మయ్య? హ్మ్, అతను చాలా మంచివాడట కదా? అవును, చాలా చాలా నిజాయితీపరుడు. అతని భార్య లక్ష్మి కూడా అంతే, చాలా మంచిది. వాళ్ళిద్దరూ పాపం పేదవాళ్లైనా ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ ఒకరినొకరు బాగా చూసుకుంటూ ఉండేవారట. నిజమే. వాళ్ల దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కాని ప్రేమ మాత్రం చాలా ఉండేది. సరే, అలా ఉండగా ఒకరోజు ధర్మయ్య పొలం దున్నుతున్నాడు. హ్మ్. అప్పుడు నాగలికి ఠంగుమని ఏదో తగిలిన శబ్దమొచ్చింది. అరే, ఏంటది? అదే అనుకున్నాడు ధర్మయ్య కూడా. ఆగి జాగ్రత్తగా మట్టి తీసి చూశాడు. అక్కడ ఒక పాత మట్టి పాత్ర కనిపించింది. పాత మట్టి పాత్ర ఎలా ఉంది? చూడ్డానికి కూడా కొంచెం వింతగా ఉందట. సరే అని దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తెచ్చి లక్ష్మికి చూపించాడా? చూపించాడు. లక్ష్మీ, ఇదిగో పొలంలో దొరికింది చూడు అన్నాడు. లక్ష్మి దాన్ని తీసుకుని అయ్యో ఎంత మురికి పట్టిందో అని కడగడం మొదలుపెట్టింది. అప్పుడేనా ఆ అద్భుతం జరిగింది? అవును, సరిగ్గా అప్పుడే ధర్మయ్య జేబులోంచి అనుకోకుండా ఒక చిన్న రాయి జారి ఆ. ఆ పాత్రలో పడింది. పడిందా? తరువాత? పడిందో లేదో ఒకటే ఆశ్చర్యం. ఆ ఒక్క రాయే టప్మని 2 రాళ్లుగా మారిపోయింది. అరే, ఒక్కటి రెండయ్యిందా? నమ్మలేకుండా ఉందే. వాళ్ళు కూడా అలాగే ఆశ్చర్యపోయారు. కళ్ళు పెద్దవి చేసుకుని చూశారు. ఇది నిజమా కాదా అని. వెంటనే ఒక పువ్వు తీసి అందులో వేశారు. పువ్వు కూడా రెట్టింపయిందా? అయింది. అప్పుడుగాని వాళ్ళకి తెలియలేదు ఇది మామూలు పాత్ర కాదని. ఇది మాయా మట్టి పాత్ర. అంటే దీంట్లో ఏది వేస్తే అది డబులవుతుందన్నమాట. భలే ఉందే. అంతే. ఇంకేముంది, వాళ్ళ ఆనందానికి అంతులేదు. ముందుగా కొంచెం ధాన్యం వేశారు, అది రెట్టింపయింది. ఆహా. తరువాత కూరగాయలు, బట్టలు, ఇలా తమకు ఏం కావాలో అవన్నీ, అంటే అవసరమైనంతవరకే రెట్టింపు చేసుకున్నారు. కడుపు నిండా తిన్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు. వాళ్ల పేదరికం పోయిందన్నమాట. హమ్మయ్య. పోయింది. కాని ధర్మయ్య, లక్ష్మి చాలా మంచివాళ్లు గదా. అవును, నిజమే. వాళ్ళ అవసరాలు తీరిపోయినా ఎప్పుడూ దురాశపడలేదు. అనవసరంగా దేన్ని రెట్టింపు చేసుకోలేదు. పైగా చుట్టుపక్కల వాళ్ల కూడా సాయం చేశారట కదా. అవును, పేదవాళ్లకి తమ దగ్గరున్నది పంచిపెట్టేవారు. చాలా మంచి మనసు వాళ్లది. హ్మ్. ఇలా రోజులు గడుస్తున్నాయి. మెల్లగా ఈ మాయాపాత్ర గురించిన విషయం ఊరంతా పాకింది. అయ్యో, అందరికీ తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అలా అలా ఆ వార్త ఊరి దగ్గరలో ఉండే ఒక దుర్మార్గపు రాక్షసుడి చెవిన పడింది. రాక్షసుడా? అమ్మో, వాడెలాంటివాడు? వాడు భయంకరమైనవాడు, చాలా క్రూరుడు, ఇంకా అత్యాశ కూడా ఎక్కువ. ఆ. వాడు ఈ పాత్ర గురించి విని, ఓహో, అంత శక్తి ఉందా ఆ పాత్రకి? అది నా దగ్గరే ఉండాలి, అప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు అని అనుకున్నాడు. దురాలోచన. మరి ఏం చేశాడు? అనుకున్నదే తడవుగా ఒక చీకటి రాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు మెల్లగా ధర్మయ్య ఇంటికొచ్చాడు. దొంగలాగానా? అవును, దొంగలాగే. చప్పుడు చేయకుండా లోపలికి వెళ్ళి ఆ మాయామట్టి పాత్రను ఎత్తుకుపోయాడు. అయ్యయ్యో, పాపం ధర్మయ్య, లక్ష్మి తెల్లారి చూసుకునుంటారు కదా. అవును, తెల్లారి లేచి చూస్తే పాత్ర లేదు. వాళ్ల గుండె పగిలిపోయింది. చాలా బాధపడ్డారు, ఏడ్చారు కూడా. మరి పాత్ర ఎలా వచ్చింది తిరిగి? అక్కడే ఉంది అసలు కథ. ధర్మయ్య బాధపడ్డాడు కాని తెలివైనవాడు కదా. అవును. ఏడుస్తూ కూర్చుంటే పనేవదని తెలుసు. ఆ రాక్షసుడి అత్యాశనే వాడికి వ్యతిరేకంగా వాడాలని ఒక భలే ప్లాన్ వేశాడు. ప్లానా? ఏం ప్లాన్? వెంటనే ఊర్లోకి వెళ్ళాడు. అందరూ వినేలా ఒక కొత్త మాట చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు? ఆ మాయామట్టి పాత్రుందే, దానిలో గనక ఎవరైనా మనిషి దూరి కూర్చుంటే అచ్చం వాళ్లలాంటి ఇంకో మనిషి పుడతాడట అని ఒక పుకారు పుట్టించాడు. అబద్ధమాది? అవును, రాక్షసుణ్ణి బోల్తా కొట్టించడానికి. ఈ మాట మెల్లగా గాలిలో కలిసి చివరికి ఆ రాక్షసుడి చెవిలో పడింది. రాక్షసుడు విన్నాడా? నమ్మేశాడా? విన్నాడు. వాడు అత్యాసపరుడు కదా, వెంటనే నమ్మేశాడు. ఆహా, నేనే ఆ పాత్రలో కూర్చుంటే నాలాంటి ఇంకో బలమైన రాక్షసుడు వస్తాడా? ఇద్దరం కలిస్తే ఇక నన్ను ఎవ్వరూ ఓడించలేరు అని తెగ సంబరపడిపోయాడు. వాడి ఆశ తర్వాత ఏం చేశాడు? ఇంకేం ఆలోచిస్తాడో వాడు. గబగబా తన గుహ దగ్గరున్న ఆ మాయాపాత్రను తెచ్చాడు. చుట్టూ ఎవరూ లేరని చూసుకుని దాని లోపలికి దూరాడు. పాత్రలోకి దూరాడా? అవును, దూరి కూర్చున్నాడు. వాడలా కూర్చోవడమే ఆలస్యం. అప్పుడు ధర్మయ్య, లక్ష్మి వచ్చారా? వచ్చారు. దగ్గర్లోనే పొదల్లో దాక్కున్న వాళ్ళిద్దరూ
ఒక్క ఉదుటున బయటికి పరుగెత్తుకొచ్చారు, వచ్చి దభేల్మని ఆ పాత్రకు గట్టిగా మూతపెట్టేశారు. భలే చేశారు. రాక్షసుడు లోపలుండిపోయాడా? అంతే, లోపల చిక్కుకుపోయాడు. అయ్యో మోసం మోసం, తీయండి అని ఎంత అరిచినా గోల చేసినా లాభం లేకపోయింది. ధర్మయ్య తెలివి ముందు వాడి బలం పనిచేయలేదన్నమాట. సరిగ్గా చెప్పావు. వాడి అత్యాశే వాడిని పట్టించింది. తర్వాత ధర్మయ్య, లక్ష్మి తమ పాత్రను తెచ్చుకున్నారా? జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నారు. కాని ఈసారి గుణపాఠం నేర్చుకున్నారు. ఏం చేశారు? దాన్ని ఎవ్వరికీ కనిపించకుండా ఊరి చివర ఒక రహస్య ప్రదేశంలో భద్రంగా దాచిపెట్టారు. ఎప్పుడైనా చాలా చాలా అవసరం వస్తే తప్ప దాన్ని బయటికి తీసేవారు కాదట. చూశారా పిల్లలు, కథ ఎంత బాగుందో! ధర్మయ్య తెలివి, నిజాయితీ వాళ్లను ఎలా కాపాడాయో. అవును, మరి అత్యాశపడిన రాక్షసుడికి ఎలాంటి గతి పట్టిందో కూడా చూశారు కదా. నిజమే. ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, ఇంకా తెలివిగా ఆలోచించాలి. ముఖ్యంగా దురాశ అనేది అస్సలు పనికిరాదు. అలా ఉంటే ఎలాంటి కష్టమొచ్చినా మనం ఎదుర్కోవచ్చు, గెలవచ్చు. కరెక్ట్. సరే, ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న, కాస్త ఆలోచించండి. దేని గురించి? నిజమైన బలం దేంట్లో ఉంటుంది? బోలెడన్ని డబ్బులు, వస్తువులు కలిగి ఉండటంలోనా? లేక మంచి మనసు, తెలివైన ఆలోచనలు కలిగి ఉండటంలోనా? ఏది గొప్పది? మంచి ప్రశ్న. ఆలోచిస్తారు కదూ. సరే, మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. ఉంటాం మరి. బై బాయ్.